మహిళా సంఘాలకు కేటాయించిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా 3000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను కేంద్రం రద్దు చేసింది. కానీ రద్దయిన ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించడంపై విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు, మహిళా సంఘాలకు నష్టం కలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు 2024 జూన్లో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మంజూరయ్యాయి. ఎలాంటి పురోగతి లేకపోవడంతో 6 నెలల తర్వాత దీంట్లో 3000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను కేంద్రం రద్దు చేసింది. 2025 ఫిబ్రవరిలో ప్రభుత్వ స్థలాల్లో మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే పీఎం కుసుమ్ పథకం ప్రత్యేకించి రైతుల కోసమే రూపొందించిన పథకమని, నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయొద్దని, రైతుల స్థలాల్లోనే ఏర్పాటు చేయాలని తెలంగాణకు కేంద్ర ఇంధన శాఖ సూచించింది. కానీ రద్దయిన ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు, మహిళా సంఘాల నుంచి దరఖాస్తుల్ని ప్రభుత్వం ఆహ్వానించింది. ప్లాంట్ల ఏర్పాటునకు సంబంధించి రైతులు, కంపెనీల నుంచి డీడీలను కూడా సేకరించింది. ఈ వ్యవహారంపై విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటగా పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణలో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ 2024 జూన్లో అనుమతినిచ్చింది. వీటిని రైతులు తమ సొంత స్థలాల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేకపోవడమే కాకుండా తీవ్ర జాప్యం చేసింది. మొత్తంగా ఏడాది గడిచిపోగా ఈలోగా కేంద్రం ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 3000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఈ ఏడాదికి 1000 మెగావాట్లకే కేంద్రం అనుమతినిచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ పోర్టల్లోనూ తెలంగాణ వాటా 1000 మెగావాట్లే అని చూపుతున్నది. కానీ ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4000 మెగావాట్లకు దరఖాస్తుల్ని స్వీకరించింది. రద్దయిన ప్రాజెక్టుకు దరఖాస్తులు ఏంటి అన్న అభ్యంతరాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి.